ఏంటి వేషాలు? అర్థం కాలేదే. అది అర్థమైంది. ఎందుకని అందరు ఇక్కడ ఉన్నారు? వెళ్ళండి, అసలే మేము కంప్లీట్ టెన్షన్ లో ఉన్నాం. సరే రండి, నేను నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏం చూస్తున్నారు గాంధీ? ఇప్పుడు బైక్ అన్నారు కదా, అది ఎక్కడుంది? ఎగతాళి చేయకండి గాంధీ. చంద్ర నువ్వు మరి ఓవర్ చేయకురా. సరే సరే వచ్చి బండి ఎక్కండి. మేముగా ఎక్కిన దాన్ని లిఫ్ట్ అంటారు, నువ్వు బలవంతంగా ఎక్కిస్తే దాన్ని కిడ్నాప్ అంటారు. అన్నయ్య వీళ్ళు వర్కౌట్ అయ్యాలో లేరు, రా మనం బయలుదేరదాం. నాకు అదే పాప డౌట్ గా ఉంది. వాళ్ళని వదిలే పాప, మనం బయలుదేరదాం. పాప ఇదిగో ఈ డాక్టర్ కోటే నువ్వు కాంపిటీషన్ లో వేసుకో. అన్నయ్య నేను ఏంజల్ డ్రెస్సేగా అడిగాను. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ఏంజిల్ లాగే ఉంటావు పాప. అన్నయ్య ఎందుకని ఈ డాక్టర్ డ్రెస్ తెచ్చాడో చెప్పనా? ఎందుకు చెప్తే నువ్వు నవ్వకూడదు. చెప్పన్నయ్యా. అన్నయ్యకి చిన్నప్పటి నుంచే పెద్ద డాక్టర్ అవ్వాలని కోరిక. నవ్వకూడదని ముందే చెప్పాను కదా. అలాగా? అవును పాప, అన్నయ్య ఎటు డాక్టర్ అవ్వలేకపోయాడు, కనీసం నువ్వైనా డాక్టర్ అవ్వాలని ఈ డ్రెస్ తీసుకొచ్చాను. ఓకేనా? అన్నయ్యకి అంబులెన్స్ ఉద్యోగం రాబోతుంది. నువ్వు డాక్టర్ అయిపోయాకో ఇద్దరం కలిసి ఒకటే చోట పని చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అన్నయ్య, నేను డాక్టర్ అయిపోతానులే. సరే ఇదిగో త్వరగా పెళ్లి కొట్టేశారు. త్వరగా పనికి వెళ్ళన్నయ్య. నువ్వు డ్రైవర్ అయితేనే నేను డాక్టర్ అవ్వగలను. వెళ్ళన్నయ్య. బాగా చదువుకోవాలి, అర్థమైందా? సరే సరే వెళ్ళు వెళ్ళు. వస్తాను. బాయ్ బాయ్. ఒకటి నువ్వు అన్నని మార్చు, లేదా అన్నని బండి మార్చమను. సారీ టీచర్, అన్నయ్యకి ఉద్యోగం దొరికిన వెంటనే బండి మార్చమంటానులే. పర్వాలేదమ్మా, ఊరికి జోక్ చేశాను. వెళ్దామా? పద. అన్నా రాసివా? ఏంటన్నా రాసివా పోసివా అంటూ ఒక అంబులెన్స్ ఉద్యోగం కోసం ఇన్ని రోజులు తెప్పించుకుంటున్నారు. ఏంటి శివ అలా తీసి పారేసావు? అది దొరకడం ఎంత కష్టమో తెలుసా? ఎంత రికమెండేషన్ నీకు ఎవరైనా ఉంటే రికమెండ్ చేయమని చెప్పు. అంబులెన్స్ ఉద్యోగానికి నేను ఎక్కడి నుంచి రికమెండేషన్ తేగలను? ఓ దానికి రికమెండేషనా? ఏంటి గీతక్క ఎలా ఉన్నా? బాగున్నాను శివ. ఏం శివ తెలిసిన వాళ్ళ? మొట్టమొదటిసారి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు చెకప్ కోసం వచ్చారు. ఇప్పుడు డెలివరీ అయ్యి బిడ్డను ఎత్తుకొని వెళ్తాడు. కొంచెం చూడు. చాలా తొందరపడుతున్నావు శివ. తిరగలేకపోతున్నానన్నా, కొంచెం నువ్వే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ అన్నా. ఎందుకు అనవసరంగా తిరుగుతావు? ఉద్యోగం కన్ఫర్మ్ అవగానే నేనే నీకు మెయిల్ పంపిస్తాను. అన్నా ఇంట్లో సిస్టమ్ ఉంది కదా? లేదన్నా, ఇంట్లో కొంచెం కష్టంగానే ఉంది. సరే శివ, లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను, వెయిట్ చేయి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎవరండి ఈయన? ఆయనే ప్రతాప్ రెడ్డి, హైదరాబాద్ లో పెద్ద మనిషి. ఓ ఈయన. అయ్యో ఇలా జరిగిందమ్మా? ఆయన ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు. దిగులు పడకమ్మా, నేను వచ్చేసరిగా. మీరేం దిగులు పడకండి, అన్న వచ్చేసరిగా అంతా ఆయనే చూసుకుంటారు. ఏరా, బట్టల షాప్ పెట్టుకుంటే చీర కట్టుకుంటాననుకున్నావా? రాబోయే బై ఎలక్షన్స్ లో పోటీ చేసేది నా కొడుకు. అది తెలిసి కూడా నువ్వు అపోజిషన్ గా నించున్నందుకే ఈ రోజు నా బిడ్డ మీద పడుకున్నావు. ఒకవేళ నువ్వు చచ్చేవనుకో, ఇప్పుడు రాజకీయాల్లో ఫ్యాషన్ అయిందిగా, మొగుడు చచ్చిన మరుక్షణమే పెళ్ళాన్ని పాలిటిక్స్ లోకి దింపడం. అందుకని నీ ప్రాణం పోకుండా బతికి బయటపడేలా నరకమన్నా. అయినా నువ్వేమన్నా తోక జాడించావు. ప్రతాప్ రెడ్డి కొడుక్కి సీట్ ఇవ్వని కారణంగా నువ్వు కుటుంబంతో ఆత్మాహుతి చేసుకున్నావని న్యూస్ వస్తుంది. నేషనల్ న్యూస్. దిగులు పడతా, నేనంతా మాట్లాడి నువ్వు వస్తాను మరి. వస్తామమ్మా, మేము చూసుకుంటాం. ఒకసారి మా వాడికి ఫోన్ చేసి, నేను ఫోన్ చేస్తే వాడు తీయడు. హలో, ఎవరు నువ్వు? అంకుల్, నేను శేఖర్ క్లాస్మేట్ మాట్లాడుతున్నాను. వాడికి ఫోన్ ఇవ్వు. క్లాస్మేట్ అట, ఇదిగో రూమ్మేట్ అని చెప్పవే. అవును, ఇద్దరు ఏ స్కూల్లో కలిసి చదువుకున్నారు? నీకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాడీ. నా పేరు చెడగొట్టే విధంగా ఏది చేసి చావకు, సరేనా? ఓకే డాడీ.
ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్. అయితే లేడీస్ ఓట్లనే నీకే. చెప్పేసిందిరా మహిళా మండలి అధ్యక్షురాలు. హే, నాకు పాలిటిక్స్ గురించి నీకు తెలుసు. పలానా ట్రిక్స్ తెలుసంటే నమ్ముతాం కానీ పాలిటిక్స్ తెలుసంటే నమ్మవే. చూడు శేఖర్, ఏయ్, ఎందుకని ఇక్కడే ఉన్నారు? వ్యాన్ ఇంకా రెడీ అవ్వలేదంట. మాకు లిఫ్ట్ ఇస్తారా అంకుల్ అది ప్లీజ్? సరే, గాంధీకి ప్రైజ్ దొరికిందా? ఈ దేశం గాంధీని మర్చిపోయింది. ఆ? కారణం? నాకు ఇవ్వాల్సిన ప్రైజ్ ని ఒక దొంగకి ఇచ్చేశారు అంకుల్. రేయ్, ఒక స్టూడెంట్ దొంగతనం చేయకూడదని దొంగ వేషం వేసినందుకు ప్రైజ్ ఇచ్చారు. నువ్వు ఒక దొంగవి, గాంధీ వేషం వేసుకుంటే ఎలా రా ప్రైజ్ ఇస్తారు? ఏమంటావు పాప? కరెక్ట్. డోంట్ వరీ. దేవుడు చెడ్డవలని. ఆ తర్వాత ఏంట్రా? కర్రీలా ఇవ్వరా? పంచ్ డైలాగే రాలేదు, ఇంకా భాషా వేషం ఎందుకురా? అంకుల్ లిఫ్ట్ ఇవ్వండి అంకుల్. డ్రాప్ చేయండి అంకుల్ ప్లీజ్. గాంధీ, మీ ఇల్లు వచ్చింది, దిగుతారా? ఈ దేశమే నా ఇల్లు. వేషంలో లీనమైన చాలు, లోపలికెళ్ళి ఏదో ఒకటి తిను. బాయ్. బాయ్ బాయ్. భాష, ఇల్లు వచ్చింది, దిగండి. బాయ్. బాయ్. పోలీసు దిగు. బాబు. బాయ్ బాయ్. గట్టిగా పట్టుకో. ఇది చాలా ముఖ్యమైన. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళు వెళ్ళు. బాయ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నమస్కారం సార్. ఏం శివ, నీ ఉద్యోగం ఎంతవరకు వచ్చింది? మాట్లాడొచ్చాను సార్. మాట్లాడి రాకూడదు, కన్ఫర్మ్ చేసుకొచ్చేయాలి. తప్పకుండా ఈసారి దొరుకుతుంది సార్. ఒకవేళ దొరకపోతే? కాకపోతే ఇంకో ఆప్షన్ ఉంది సార్. ఏమిటా ఆప్షన్? నేను అప్లికేషన్ పెట్టి ఇదే హోమ్ లో ఉండిపోతాం అనుకుంటున్నాను. 6 అడుగుల ఎత్తులో ఒక అనాథ అంటే ఎవ్వరూ నమ్మరు. కావాలంటే ఓ పని చేద్దాం, నువ్వు కాళ్ళు చేతులు మడుచుకుని ఆ కుప్పతొట్లో పడుకో, నిన్నెవరినైనా ఎత్తుకురామంటాను. కానీ నిన్నెవరు ఎత్తుకొస్తారో తెలియట్లేదు. ఎగతాళి చేయకండి సార్. కాదు శివ, అక్కడ ప్రేయర్ చేస్తున్న పిల్లలు ఏం ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు. కానీ మీరా మాత్రం నీకు తొందరగా ఉద్యోగం దొరకాలి, ఎప్పుడూ నీతోనే ఉండాలి అని ప్రార్థిస్తూ ఉంటుంది. తప్పకుండా సార్, ఈసారి ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఉంది. వెళ్ళొస్తాను సార్. ఓకే అన్నయ్య. ఇలాంటి బొమ్మలు చాలా కొనిస్తాను. అమ్మతో వస్తావా? నేను రాను. ఇవన్నీ నీకే. నాకొద్దు. నా బంగారం కదా. నాకొద్దు. ఇక్కడి నుంచి మీరాని తప్ప ఇంకెవరినైనా తీసుకువెళ్ళండి, సంతోషిస్తాం. ఎందుకు సార్ మీరేనా వద్దంటున్నారు? ఈ హోములో సొంతమని చెప్పుకోవడానికి ఎవ్వరికి ఎవరూ లేరు. కానీ ఆ పిల్ల మీరాకు మాత్రం ఒకడున్నాడు. అతని పేరు శివ. అతను మీకు తెలిసే ఉంటాడు. 1 సంవత్సరం క్రితం మన ఊళ్ళో రాశి చిట్ ఫండ్ని దోపిడీ చేయడానికి ఓ గుంపు ప్రయత్నించింది కదా. అతను తప్ప తన కూతురికి ఇంకెవ్వరూ లేరని తెలుసు కూడా ఇతరులు దాచుకున్న డబ్బును కాపాడబోయి సెక్యూరిటీ వీర్రాజు తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అతని కూతురే ఈ అమ్మాయి మీరా. లక్షలు దాచుకున్న వాళ్ళు డబ్బు దొరికిందన్న సంతోషంతో వెళ్లిపోయారు. కానీ 10,000 మాత్రమే దాచుకున్న శివ ఒక్కడే చనిపోయిన వీర్రాజును చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. కార్యం అయిపోయిన వెంటనే కొంతమంది బంధువులు బయలుదేరి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఎప్పుడు వెళ్లాలా అని ఆలోచిస్తూ కూర్చున్నారు. కానీ శివ ఒక్కడే అనాథగా ఉన్న ఆ పిల్లని చూశాడు. ఫార్మాలిటీస్ కోసం వాళ్ళ బంధువులంతా బాధ్యత తీర్చుకోవడానికి ఆ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. కానీ శివ ఆ పిల్లని విడిచిపెట్టలేక ఇక్కడికొచ్చి చూస్తున్నాడు. బువ్వ తింటేనే కదా బలం వస్తుంది, బలం వస్తేనే కదా దండం పెట్టుకోగలం, దండం పెట్టుకుంటేనే నాన్న వస్తారు కదా. తినమ్మా. అన్నయ్య అన్నయ్య అటు చూడు. బండి ఎక్కడికి వెళ్తుంది? నాన్నని తీసుకురావడానికి బండి వెళ్తుందమ్మా. చెప్తే నమ్మవు కదా, పద వెళ్దాం. అతను చూపించిన ప్రేమకు ఆ పిల్ల 6 మాసాల్లో తల్లిదండ్రులనే మర్చిపోయింది. ఓ మంచి ఉద్యోగం కోసం చూస్తున్నాడు శివ.
అది దొరికిన వెంటనే ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోతాడు. మాకు పెళ్ళై 8 ఏళ్ళైంది సార్. ఇక ఖచ్చితంగా పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాతే ఓ అనాథాశ్రమం నుంచి బిడ్డను దత్త తీసుకుందాం అనుకున్నాం. శివ చాలా గ్రేట్ కదా సార్. ఆ పిల్లకి ఎవరు లేరని తెలిసిన మరుక్షణమే తన్ని పెంచాలనుకున్నాడు. అవును, ఆయన ఉద్యోగానికి ఎక్కడ ట్రై చేస్తున్నారని చెప్పారు? ఇక్కడే సార్, మీనాక్షి ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు.